ఆ తర్వాత మన దగ్గరకు వచ్చింది 15వ శతాబ్దంలో ఒక వేమన కావచ్చు, ఒక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వ్యక్తి కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తానాదరించెను, మతములను తులనాడి సిద్ధున కచల తత్వము నెరుకపరిచెను, అచ్చమాంబా ఇల్లు చేరి ఆలమందలగాసినాడడ శృతి బాడిసె వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి జనులను మహిమలత భ్రమ పెట్టలేదు, వీరబ్రహ్మము యోగిరోరన్న నిరతంబు శ్రమచే త్యాగతత్వము నేర్పే గదరన్నా. ఇలాంటి గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు బ్రహ్మంగారు. తర్వాత మన ప్రాంతంలో ఒక 120 ఏళ్ల క్రితం దళిత యోగిగా మాదిగ మహాయోగి అని పిలిచాడు డాక్టర్ బి రామరాజు గారు ఆయనను. ఆయన పేరు దున్న ఇద్దాస్. దాటరా మాయను దాటరా ఈ కర్మ బంధము దాటరా మాయను దాటరా. ఇలాంటి అద్భుతమైన పాటలు. గుణగుణ నడిచేటి గుణ ఏనుగు కెరుక దుక్కులు దున్నేటి దున్నాకే వెరుక జ్ఞాని కెరుక సుజ్ఞాని మరుగు జ్ఞాని కెరుక. ఇలాంటి గొప్ప గొప్ప కీర్తనలు తత్వాలు ఆలపించి నల్గొండ జిల్లా చింతపల్లిలో పుట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన నివాసం చేసుకొని మొత్తం ఆ ప్రాంతాన్ని 2 జిల్లాల పాత జిల్లాల మొత్తం ఎందరో అగ్రకులాల వాళ్ళని వాళ్ళు చెప్పుకునేటటువంటి వాళ్ళని తన పాదాల దగ్గర రప్పించుకున్నటువంటి మహనీయుడు దున్న ఇద్దాస్. ఇలాంటి మహనీయులు మొత్తం దేశం అంతా మన ఇక్కడనే కాదు, అస్సాంలో పోతే శంకర్ దేవ్ ఉన్నాడు, కాశ్మీర్లో పోతే లల్లాదేవ్ ఉంది, ఇట్లా ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి మహాత్ములు ఉన్నారు. వీళ్ళంతా కూడా దీన్ని పోగొట్టడానికి ఒక అద్భుతమైనటువంటి సంఘర్షణ లేకుండా సమన్వయవాదంతో కులతత్వాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. అన్నమయ్య 32,000 కీర్తనలు రాస్తే దాంట్లో 12,000 కీర్తనలు దొరికినాయి మనకు. ఆ 12,000లో ఒక కీర్తన అన్నమయ్యను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే కందువకు హీనాధికములిందు లేవు, రాజు బంటు ఇద్దరు నిద్రించే నిద్ర ఒకటే, బ్రాహ్మణుడైన చండాలుడైన ఇద్దరు వెళ్ళేటటువంటి శ్మశానం ఒకటే అని చెప్పగలిగినటువంటి సత్తా అన్నమయ్య లాంటి. అన్నమయ్య కంటే ముందే ఇంకా 12వ శతాబ్దంలో ఇంకో మహాత్ముడు పుట్టాడు మన తెలుగు ప్రాంతంలో. అది షాద్నగర్ పక్కన సంతాపూర్ అని ఊరు ఉంది, అక్కడ పుట్టి ఆయన సింహగిరిలో వెళ్ళి స్థిరపడ్డాడు. ఆయన పేరు సింహగిరి కృష్ణమాచార్యులు. దేవా కులజుండెవ్వడు విష్ణు భక్తి లేనివాడు కులజుండు, స్వపచుండైననేమి ఏ వర్ణంబైననేమి నీ యందు ప్రేమ లేనట్టయితే వాడు కులహీనుడు అన్నాడు ఆయన. భగవంతుని పైన భక్తి ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళే అన్నాడు ఆయన 12వ శతాబ్దంలో. నేను చెప్పేది 4,00,000 వచనములు రచయించింది సింహగిరి నరసింహస్వామి అనుగ్రహం చేత అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి కొద్ది ముందు మన దేశంలో ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ ఎట్లా పనిచేసిందంటే, ఒక ముద్ర వేయడం, ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని చేయడం, పిచ్చి కుక్కని ముద్ర వేసి చంపడం సులభం కదా. అట్లా ఈజీగా ఈ ఎవడు మాట్లాడినా, ఆధ్యాత్మికం మాట్లాడినా, సంప్రదాయం మాట్లాడినా, ఈ దేశ ధర్మం గురించి ఎవడు మాట్లాడినా వాడిని బ్రాహ్మణికల్ థాట్ అని, బ్రాహ్మణేషన్ అని ఇట్లా ఒక ముద్ర వేయడం, వాళ్ళ సమాజం నుంచి ఉద్దేశపూర్వక విస్మరణ అయ్యారు. మరీ ముఖ్యంగా సాహిత్య లోకం లాంటివి, తర్వాత ఈ మీడియా రంగం కానీ యూనివర్సిటీలలో ఈ అంటరానితనం భయంకరంగా ఉంది. విశ్వవిద్యాలయాల్లోనే అంటరానితనం ఎక్కువ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి అసలు నచ్చరు ఎవరు. వాళ్ళకి ఈ దేశాన్ని ప్రేమించేవాడు నచ్చడు వాళ్ళకు, మీడియా వాళ్ళకి ఈ దేశాన్ని ప్రేమించేవాడు నచ్చకుండా చేసారు వాళ్ళు. ఒక రాజ్దీప్ సర్దేశాయి మొదలుకుంటే ఇక్కడ కింద ఉండేటటువంటి పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అలాంటి వాళ్ళ వరకు ఈ మేధావుల పేరుతో అరుంధతి రాయ్ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉండేటటువంటి లోకల్లో ఉండే ఎక్స్ వరకు ప్రతి వాడికి మేము మేధావులం అంటే లెఫ్ట్ ఎకో సిస్టంలో ఉంటేనే మేము మేధావులం అనేటటువంటి ఒక భావన బలంగా నాటిరు వాళ్ళు. బలంగా నాటడానికి ఏం చేశారంటే వాళ్ళు కింది కులాలను మనం ఏదైతే ఇప్పుడు బహుజనవాదులు అనే పేరుతోటి కింది కులాలను ఉపయోగించుకొని వాళ్ళు వీళ్ళ భుజాల మీద ఎక్కారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో నక్సలిజం వచ్చింది కదండి. నక్సలిజం చూడండి, చచ్చిన వాడేవాడు, పీఠాలు ఎక్కినవాడు పేర్లు చెప్పండి మీరు. నిజంగా చెప్పాలంటే ఆలోచిస్తే చచ్చిన వాళ్ళ కులాల వాళ్ళు ఎవరు? ఈ రోజుకు మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఏ కులంలో పుట్టి ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే దీన్ని ఒక ఆసరా చేసుకొని మన భుజాలను ఎక్కి మన భుజం మీద తుపాకీ పెట్టి మన ధర్మాన్ని కాల్చేయడం వాళ్ళ పని. అట్లాంటి ఒక లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఈ దేశంలో చాలా బలంగా ఉంది, ఈరోజు కూడా బలంగా ఉంది. ఇవాళ మోదీ లాంటి జాతీయ ప్రభుత్వం, జాతీయవాద ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ రోజుకు వ్యవస్థ వాళ్ళ చేతుల్లోనే ఉంది. వివరంగా చెప్పాలి, ఆ వ్యవస్థను వాళ్ళు విధ్వంసానికి వాడుకుంటారు. లేకపోతే ఏంటంటే ఒకడు అంటాడు ఫ్రెంచ్ విప్లవం వచ్చే అవకాశాలు ఉన్నాయంట భారతదేశంలో ఇప్పుడు.
నరేంద్ర మోడీ అందరు నోర్లు మూయిస్తున్నాడు కాబట్టి ఫ్రెంచ్ విప్లవం లాంటి పరిస్థితులు ఉన్నాయట. మరి అట్లా ఉంటే ఇన్ని మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు? మౌత్ కా సౌదాగరని మోదీని తిట్టారు, ఛాయ్ వాళ్ళని తిట్టారు. తిట్టినా నువ్వు బతికిన ఏం ప్రశాంతం లేదు, నీకేం ఇబ్బంది లేదు కదా. ఇన్ని అభాండాలు ఈ దేశంలో ప్రచారం చేయడంలో ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ బాగా పనిచేస్తుంది. మరి లేకపోతే ఇటీవల కాలంలో మనం ఎలక్షన్లో కూడా చూస్తున్నాం, రిజర్వేషన్లు రద్దు అవుతాయని. అవును, ఇట్లాంటి ఎట్లా యోగేంద్ర యాదవ్ బ్యాచ్ ఒకటి పనిచేస్తుంది మొత్తం ఇండియాలో. రోజు ఏ పేపర్లో చూసినా ఆయన యోగేంద్ర యాదవ్ ఇక్కడ మన దగ్గర కూడా ఉన్నారు. ఆ చెంచాలని ఉన్నాయి, ఆ చెంచాలని ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఇది ఈ సిస్టమ్ అంతా నడిపిస్తున్నాయి. అది మనం అర్థం చేసుకోవడం లేదు. మన దగ్గర అక్కడ యోగేంద్ర యాదవ్ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉండే కన్యగంటి రవి, కోదండరాం వరకు చాలా మంది ఈ పనులు చేస్తున్నారు. ఈ పనులు ఏంటంటే వాళ్ళు చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంటారు మనకు. వాళ్ళ సిస్టమ్ వాళ్ళే మేధావులుగా కనిపిస్తారు, మేధావులుగా ఎక్స్పోజర్ వాళ్ళు చాలా ఇట్లాంటి పని చాలా చేస్తున్నారు. మీడియాలో జరుగుతుంది, మీడియాలో యూనివర్సిటీలో ఈ రెండు బాలగోపాలు, హరగోపాలు, వరవరరావు ఎవరండి వీళ్ళందరూ? అదే నువ్వు చచ్చినటువంటి వాళ్ళ లెక్క ఏంటి, వీళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది కదా. అంటే వాళ్ళ కులాల మీద ప్రేమ కాదు, ఈ దేశం మీద ఈ ధర్మం మీద దాడి చేయడం వాళ్ళ యొక్క సిస్టమ్. అది ఆ సిస్టమ్ లో వాళ్ళు పనిచేస్తుంటారు. మరి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి చేతిలో ఉంది? నంబూద్రిపాద నుంచి నారాయణ వరకు ఎవడు అసలు ఏ కులం వాళ్ళు ఉన్నారు అట్లా ఆలోచిస్తే? ఎవరి చేతిలో ఉన్నాయి ఈ పార్టీలన్నీ? ఈ రోజు వరకు 2018 వరకు ఒక దళితుని వాళ్ళు కార్యవర్గ సభ్యుని చేసుకోలేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి ఒక సిస్టమ్ను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. దాన్ని అదేంటంటే వాళ్ళు హిందూ వ్యతిరేకత, దాని మతోన్మాదం అనే పేరుతోటి దేశ వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. ఈ విషయంలో ఒక స్పష్టత ఏంటంటే దాని కంటిన్యూషన్ చెప్తుంది. దాని వల్లనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోదీని ఆయన బీసీ కులస్తుడైనా బీసీ కులస్తుడు కాదంటారు. ఇప్పుడు నేను నన్ను ఏమైనా నాకు కూడా ఒక ముద్ర వేస్తారు, ఎవరికైనా ముద్ర వేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా బ్రాహ్మణికల్ థింకింగ్ తోటి ఉన్నట్టు లెక్క. వాళ్ళ దృష్టిలో నేను కానన్నట్టు. అంతే కాదు, మీరు బీసీ కాదు. ఇట్లాంటి ఒక ధోరణి వాళ్ళ లోపల బాగా బలంగా సమాజంలో నాటేసి కొంతమందిని రెచ్చగొట్టేసి వాళ్ళని ధ్వంసం చేసి బజార్లో వదిలేస్తారు వాళ్ళు. అంతే, వాళ్ళు చాలా జీవితాలు ధ్వంసం